హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనటి క్లాస్లో మనం హ్యావ్ టు మేక్ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో నేర్చుకున్నాం. హ్యావ్ టుని ఎక్కడ ఉపయోగించాలి, హ్యావ్ టు మేక్ని ఎక్కడ ఉపయోగించాలి అనేవి నిన్నటి క్లాస్లో నేర్చుకున్నామండి. ఈరోజు మన క్లాస్ వచ్చి హ్యావ్ టు మీద క్వశ్చన్స్. హ్యావ్ టు మీద క్వశ్చన్స్ అసలు ఏ సందర్భంలో ఎలా వాడాలి ఏంటో చూద్దాం. వీ హ్యావ్ టు గో టు స్కూల్. మనము స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను పై వాక్యాన్ని సెంటెన్స్కి ముందు డూని చేర్చినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ ప్రశ్న వాక్యం ఏర్పడుతుంది. డూ చేర్చినట్లయితే ఇప్పుడు దానికి డూ చేర్చి మాట్లాడదాం. డూ వీ హ్యావ్ టు గో టు స్కూల్. మనం స్కూల్కి వెళ్ళాలా. డూ వీ హ్యావ్ టు గో టు స్కూల్. మనము స్కూల్కి వెళ్ళాలా. ఇక్కడ డూ చేర్చిన వెంటనే క్వశ్చన్ కింద అయిందనమాట. డూ వీ హ్యావ్ టు గో టు స్కూల్. మనం స్కూల్కి వెళ్ళాలా. అలాగే పై వాక్యాన్ని సెంటెన్స్కి ముందు వెన్, హౌ, వై, వేర్ మొదలైన క్వశ్చన్స్ వర్డ్స్ని చేర్చినట్లయితే అర్థమైందండి. వెన్, హౌ, వై, వేర్ క్వశ్చన్స్ వర్డ్స్ను చేర్చినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ ఏర్పడతాయి. అంటే ఇక్కడ డూ యాడ్ చేసిన క్వశ్చన్ సెంటెన్స్ కింద ఏర్పడుతుంది. వెన్, హౌ, వై, వేర్ మొదలైనవి క్వశ్చన్ వర్డ్స్ చేర్చినట్లయితే క్వశ్చన్ సెంటెన్స్ కూడా ఏర్పడుతుంది. మనం ఎప్పుడు వెళ్ళాలి అని ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఈ క్రింది విధంగా వాక్య నిర్మాణం చేయాలి. అది ఎలాగా నేను చెప్తాను. క్వశ్చన్ ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ వచ్చి క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ మెయిన్ వర్బ్. క్వశ్చన్ వర్డ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమో హ్యావ్ టు, మెయిన్ వర్బ్ ఏమో గో అన్నదన్నమాట. సబ్జెక్ట్ అన్నది మనం. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. వెన్ డూ వీ హ్యావ్ టు గో. మనము ఎప్పుడు వెళ్ళాలి. వెన్ డూ వీ హ్యావ్ టు గో. మనం ఎప్పుడు వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు నిన్నటి క్లాస్లో మనం ఎలాగైతే హ్యావ్ టు క్వశ్చన్స్ అలాగే హ్యావ్ టు మేక్ క్వశ్చన్స్ మీద మనం ప్రాక్టీస్ అవుతాం. దాన్ని బట్టి ఇంగ్లీష్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే హ్యావ్ టు క్వశ్చన్స్ ఎలా వాడాలి, హ్యావ్ టు మేక్ క్వశ్చన్స్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నది ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. నేను వ్రాయాలి. ఐ హ్యావ్ టు రైట్. ఓకేనండి. మామూలుగా ఎగ్జాంపుల్, ఇది క్వశ్చన్ కాదు. నేను వ్రాయాలి. ఓకే, దాన్ని మనం క్వశ్చన్లో ఎలా మనం వాడాలన్నది చూద్దాం. నేను వ్రాయాలా. డూ ఐ హ్యావ్ టు రైట్. ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. నేను రాయాలా క్వశ్చన్. డూ ఐ హ్యావ్ టు రైట్. ఇక్కడ డూ చేర్చినట్టే క్వశ్చన్ ఏర్పడింది. డూ ఐ హ్యావ్ టు రైట్. నేను రాయాలా. నెక్స్ట్ మేము వ్రాయాలా. డూ వీ హ్యావ్ టు రైట్. డూ వీ హ్యావ్ టు రైట్.
నెక్స్ట్, నీవు రాయాలా? డూ యూ హ్యావ్ టు రైట్? నీవు రాయాలా? డూ యూ హ్యావ్ టు రైట్? వారు వ్రాయాలా? డూ దే హ్యావ్ టు రైట్? డూ దే హ్యావ్ టు రైట్. ఓకే, ఇక్కడ మనకి రోజు గత క్లాస్లో మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం. మనకి 7 సబ్జెక్ట్స్. మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అండి? 7. 7లో హై, వి, యు, దేకి హ్యావ్ టును ఉపయోగిస్తాం. అలాగే హీ, షీ, హిట్కి మనం ఇక్కడ కూడా హ్యావ్ టును ఉపయోగిస్తాం. హ్యాస్ టు కాదు, హ్యావ్ టును ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి డజ్ అని వాడాలి. డూ బదులు డజ్ అని వాడాలి. హీ, షీ, ఇట్కి ఏం వాడాలి? డజ్ వాడాలి. డజ్ వాడాలి ప్లస్ హ్యాస్ టు వాడకూడదు, ఎందుకంటే డజ్ వాడుతున్నాం కాబట్టి హ్యావ్ టుని వాడాలి. వాటిని ఎలా వాడాలో చూద్దాం. అతను రాయాలా? అతను వ్రాయాలా? డస్ హీ హ్యావ్ టు రైట్? డస్ హీ హ్యావ్ టు రైట్? డస్ హీ హ్యావ్ టు రైట్? ఆమె రాయాలా? ఆమె రాయాలా? డస్ షీ హ్యావ్ టు రైట్? డస్ షీ హ్యావ్ టు రైట్? అది రాయాలా? డస్ ఇట్ హ్యావ్ టు రైట్? డస్ ఇట్ హ్యావ్ టు రైట్? అది రాయాలా? ఓకేనండి, అర్థమైనట్టుకుంది. 7 సబ్జెక్ట్స్లో డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలి. డూ అన్నది ఐ, వి, యు, దేకి వాడతాం. డస్ అనేది హీ, షీ, హిట్కి వాడతాం. ఓకేనండి. ఇప్పుడు మనం హ్యావ్ టు మేక్ క్వశ్చన్స్ ఎలా వాడాలో చెప్తాను చూడండి. నేను అతనితో రాయించాలా? నేను అతనితో రాయించాలా? ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్. ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్. నేను అతనితో రాయించాలా? ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్. నేను అతనితో రాయించాలా? నేను అతనితో రాయించాలా? నేను అతనితో రాయించాలా? డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? నేను అతనితో రాయించాలా? నెక్స్ట్, మేము అతనితో వ్రాయించాలా? మేము అతనితో వ్రాయించాలా? Do we have to make him right? Do we have to make him right? మేము అతనితో రాయించాలా? నీవు ఆమెతో రాయించాలా? Do have to make her right? Do you have to make her right? మేము ఆమెతో రాయించాలా? వారు అతనితో రాయించాలా?
డూ దే హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? డూ దే హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? అతడు వాళ్ళతో రాయించాలా? అతడు వాళ్ళతో రాయించాలా? ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి మనకి అతడు అంటే హీ. స్టార్టింగ్ సబ్జెక్ట్ ఏంటండి? అతడు అంటే హీ. సో ఇక్కడ మనకి డూ రాదు, డస్ వస్తుంది. డస్ హీ హ్యావ్ టు మేక్ దెమ్ రైట్? డస్ హీ హ్యావ్ టు మేక్ దెమ్ రైట్? ఆమె వాళ్ళతో వ్రాయించాలా? ఆమె వాళ్ళతో వ్రాయించాలా? డస్ షీ హ్యావ్ టు మేక్ దెమ్ రైట్? డస్ షీ హ్యావ్ టు మేక్ దెమ్ రైట్? నేను అతనితో ఎందుకు రాయించాలి? నేను అతనితో ఎందుకు రాయించాలి? నేను అతనితో ఎందుకు రాయించాలి? వై డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? వై డూ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? నేను అతనితో ఎందుకు రాయించాలి? నేను అతనితో ఎక్కడ రాయించాలి? నేను అతనితో ఎక్కడ రాయించాలి? వేర్ డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? వేర్ డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? నెక్స్ట్, నేను ఆమెతో ఎలా రాయించాలి? నేను ఆమెతో ఎలా రాయించాలి? హౌ డూ ఐ హ్యావ్ టు మేక్ హెర్ రైట్? హౌ డూ ఐ హ్యావ్ టు మేక్ హెర్ రైట్? నేను అతనితో ఎప్పుడు రాయించాలి? వెన్ డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? వెన్ డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? వెన్ డూ ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్? ఐ, యూ దేకి ముందు డూ వాడాలి. హీ, షీ, హిట్కి వీటికి ముందు డస్ వాడాలి. అర్థమైంది కదండి? షీ హ్యాస్ టు రైట్ ఏ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ టు రైట్ ఏ లెటర్. డస్ షీ హ్యావ్ టు రైట్ ఏ లెటర్? ఆమె ఉత్తరం రాయాలా? ఇక డస్ ముందు చేర్చినప్పటికీ క్వశ్చన్ అన్నది ఏర్పడిందండి. డస్ షీ హ్యావ్ టు రైట్ ఏ లెటర్? ఆమె ఉత్తరం రాయాలా? క్వశ్చన్ సెంటెన్స్లో హ్యావ్ టును మాత్రమే ఉపయోగించాలి, యాజ్ టును ఉపయోగించకూడదు. దేనికి? హీ, షీకి, ఇట్కి హ్యాస్ టు ఉపయోగించకూడదు, హ్యావ్ టునే ఉపయోగించాలి. ఇందులో క్వశ్చన్ సెంటెన్స్లో మాత్రమే. నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు హ్యాస్ టును ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హ్యాస్ టు రైట్ ఏ లెటర్. ఈ హ్యాస్ టు రైట్ ఏ లెటర్. అతను ఉత్తరం రాయాలి. అతను ఉత్తరం రాయాలి. డస్ ఈ హ్యావ్ టు రైట్ ఏ లెటర్? అతను ఉత్తరం రాయాలా? అతను ఉత్తరం రాయాలా? రాయాలి అన్నప్పుడు హ్యాస్ టును ఉపయోగించాలి. రాయాలా అని క్వశ్చన్ సెంటెన్స్ కాబట్టి అప్పుడు మాత్రం డస్ హీ హ్యావ్ టు రైట్ ఏ లెటర్. క్లియర్ అయింది కదండి డౌటు? ఇట్
హ్యాస్ టు గో టు మార్కెట్, ఇది మార్కెట్కి వెళ్ళాలి. డస్ ఇట్ హ్యావ్ టు గో టు మార్కెట్, ఇది మార్కెట్కి వెళ్ళాలా, మార్కెట్కి వెళ్ళాలా, క్వశ్చన్ మార్క్ అక్కడ వెళ్ళాలని అడుగుతుంది కాబట్టి డస్ ఇట్ హ్యాస్ టు గో టు మార్కెట్. ఓకేనండి, డౌట్ క్లియర్ అయినట్టుకుంది. ఎవరికైనా డౌట్ క్లియర్ అవ్వకపోతే మరలా ఒకసారి క్లాస్ని వెనక్కి పెట్టుకుని వినండి, లేదు కామెంట్ చేస్తే నేను మరలా వారికి కామెంట్ సెక్షన్లో నేను వాళ్ళ డౌట్ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్, నేను ఎందుకు రాయాలి, నేను ఎందుకు రాయాలి, క్వశ్చన్ సెంటెన్స్ కాబట్టి వై డూ ఐ హ్యావ్ టు రైట్, వై డూ ఐ హ్యావ్ టు రైట్. నేను ఎక్కడికి, నేను ఎక్కడ రాయాలి, నేను ఎక్కడ రాయాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు రైట్, వేర్ డూ ఐ హ్యావ్ టు రైట్. నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి. హౌ డూ ఐ హ్యావ్ టు రైట్, నేను ఎలా రాయాలి. హౌ డూ ఐ హ్యావ్ టు రైట్. నేను ఎప్పుడు రాయాలి. వెన్ డూ ఐ హ్యావ్ టు రైట్, నేను ఎప్పుడు రాయాలి. వెన్ డూ ఐ హ్యావ్ టు రైట్. వెన్ డూ ఐ హ్యావ్ టు రైట్. ఇప్పుడు హౌ మచ్, హౌ మనీ, హూ, హూమ్, విచ్ వీటితో డూ డస్ ఉపయోగించకపోయినను పర్వాలేదు. డూ డస్ ఉపయోగించని క్వశ్చన్స్ హ్యావ్ టుతో పాటు సందర్భం అనుసారంగా హ్యావ్ టుని కూడా ఉపయోగించాలి. అర్థమైందండి. వీటికి ఉపయోగించకపోయినా పర్వాలేదు. హౌ మచ్, హౌ మనీ, హూ, whom, విచ్ వీటితో డూ ఆర్ డస్ ఉపయోగించకపోయినను పర్వాలేదు. డూ డస్ ఉపయోగించని క్వశ్చన్స్లో హ్యావ్ టుతో పాటు సందర్భం అనుసారంగా హ్యాస్ టుని కూడా ఉపయోగించాలి. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను ఎవరిని కలవాలి, నేను ఎవరిని కలవాలి. whom I have to meet, whom I have to meet. ఆమె ఎవరిని కలవాలి అన్నప్పుడు హ్యాస్ టును ఉపయోగిస్తాం. ఇక్కడ మనం నేను ఎవరిని కలవాలన్నది కాబట్టి హ్యావ్ టునే ఉపయోగిస్తాం. నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి. whom I have to tell this matter, whom I have to tell this matter. నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి. నేను ఎంత తీసుకోవాలి. హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్, హౌ మచ్ ఐ హ్యావ్ టు టేక్. నేను ఎంత తీసుకోవాలి. నేను నీకు ఎంత ఇవ్వాలి. నేను నీకు ఎంత ఇవ్వాలి. హౌ మచ్ ఐ హ్యావ్ టు గివ్ యూ,
హౌ మచ్ ఐ హ్యావ్ టు గివ్ యూ. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ. అక్కడకు ఎంతమంది వెళ్ళాలి. అక్కడకు ఎంతమంది వెళ్ళాలి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు గో దేర్. హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు గో దేర్. ఏ చీర నేను తీసుకోవాలి. ఏ చీర నేను తీసుకోవాలి. విచ్ సారీ ఐ హ్యావ్ టు టేక్. విచ్ సారీ ఐ హ్యావ్ టు టేక్. నేను ఏ దారి నుండి వెళ్ళాలి. నేను ఏ దారి నుండి వెళ్ళాలి. విచ్ వై ఐ హ్యావ్ టు గో. విచ్ వై ఐ హ్యావ్ టు గో. అక్కడకు ఎవరు వెళ్ళాలి. అక్కడకు ఎవరు వెళ్ళాలి. హూ హ్యావ్ టు గో దేర్. హూ హ్యావ్ టు గో దేర్. ఇక్కడకు ఎవరు రావాలి. హూ హ్యావ్ టు కమ్ హియర్. ఇక్కడకు ఎవరు రావాలి. హూ హ్యావ్ టు కమ్ హియర్. హూ హ్యావ్ టు కమ్ హియర్. నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఇవి మీరు నోట్స్ చేసుకోండి, స్లోగా చెప్తాను, సరేనండి. ఒక 40 ఇస్తాను. ఈ 40 మీరు నోట్ చేసుకోండి. క్లాస్ విన్నారు కదండి, దాన్ని బట్టి మీరు ఏ సందర్భంలో హౌ టు క్వశ్చన్స్, హౌ టు మేక్ క్వశ్చన్స్ ఎలా యూస్ చేయాలన్నది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఫస్ట్ వన్, మనం మార్కెట్కి వెళ్ళాలా. మనం మార్కెట్కు వెళ్ళాలా. డూ వీ హ్యావ్ టు గో టు మార్కెట్. డూ వీ హ్యావ్ టు గో టు మార్కెట్. నెక్స్ట్, నేను 5 గంటలకు లేవాలా. నేను 5 గంటలకు లేవాలా. డూ ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ 5 o'clock. డూ ఐ హ్యావ్ టు గెట్ అప్ ఎట్ 5 o'clock. నీవు ఎప్పుడు నిద్ర లేవాలి. నీవు ఎప్పుడు నిద్ర లేవాలి. వెన్ డూ యూ హ్యావ్ గెట్ అప్. వెన్ డూ యూ హ్యావ్ టు గెట్ అప్. నేను ఏం చేయాలి. What do I have to do? What do I have to do? నేను ఈ ఉత్తరాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి. నేను ఈ ఉత్తరాన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి. Where do I have to post this letter? Where do I have to post this letter?
నేను ఈ ఉత్తరాన్ని ఎప్పుడు పోస్ట్ చేయాలి? నేను ఈ ఉత్తరాన్ని ఎప్పుడు పోస్ట్ చేయాలి? When do I have to post this letter? When do I have to post this letter? మనము అక్కడకు ఎలా వెళ్ళాలి? మనము అక్కడకు ఎలా వెళ్ళాలి? How do we have to go to there? How do we have to go there? మనము అక్కడ ఏం చేయాలి? మనము అక్కడ ఏం చేయాలి? How do we have to go there? సారీ మనము అక్కడ ఏం చేయాలని చెప్పాను కదండి. వాట్ డూ వీ హ్యావ్ టు డూ దేర్? మనము అక్కడ ఏం చేయాలన్నదానికి వాట్ డూ వీ హ్యావ్ టు డూ దేర్? వాట్ డూ వీ హ్యావ్ టు డూ దేర్? నీవు అక్కడికి వెళ్ళాలి. నీవు అక్కడికి వెళ్ళాలా? వేర్ డూ హ్యావ్ టు వేర్ డూ హ్యావ్ టు గో? వేర్ డూ యూ హ్యావ్ టు గో? నేను ఎక్కడకు రావాలి? నేను ఎక్కడకు రావాలి? ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను ఎక్కడికి రావాలి అన్నది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం? నేను ఎక్కడికి రావాలి? ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను ఎక్కడకు రావాలి? ఓకేనండి. నేను ఎక్కడికి రావాలి? వేర్ డూ ఐ హ్యావ్ టు కమ్? వేర్ డూ ఐ హ్యావ్ టు కమ్? నేను వాళ్ళతో ఏం చెప్పాలి? నేను వాళ్ళతో ఏం చెప్పాలి? వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్? వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్? నేను వాళ్ళతో ఏం చెప్పాలి? వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్? నీవు ఎక్కడకు వెళ్ళాలి? నీవు ఎక్కడకు వెళ్ళాలి? వేర్ డూ యూ హ్యావ్ టు గో? వేర్ డూ యూ హ్యావ్ టు గో? వేర్ డూ యూ హ్యావ్ టు గో? నేను మీ ఆఫీస్కు రావాలా? నేను మీ ఆఫీస్కు రావాలా? డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ ఆఫీస్? డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ ఆఫీస్? నేను మీ ఆఫీస్కు రావాలా? డూ ఐ హ్యావ్ టు కమ్ టు యువర్ ఆఫీస్? నెక్స్ట్,
నేను నిన్ను ఎక్కడ కలుసుకోవాలి? నేను నిన్ను ఎక్కడ కలుసుకోవాలి? వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? నేను నిన్ను ఎక్కడ కలుసుకోవాలి? వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? సారీ, వేర్ డూ ఐ హ్యావ్ టు మీట్ యూ? నువ్వు ఎక్కడి నుండి డ్యూటీకి రావాలి? నీవు ఎక్కడి నుండి డ్యూటీకి రావాలి? వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ? వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ? వేర్ ఫ్రమ్ డూ యూ హ్యావ్ టు కమ్ టు డ్యూటీ? నేను నీకు ఆ విషయం గురించి ఎందుకు చెప్పాలి? నేను ఆ విషయం గురించి ఎందుకు చెప్పాలి? Why do I have to tell you about that matter? Why do I have to tell you about that matter? Why do I have to tell you about that matter? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. నేను మీతో ఎందుకు మాట్లాడాలి? ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. టైం ఇస్తున్నాను మీకు. ఇంగ్లీష్లో ఏమంటారో ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీకు టైం ఇస్తున్నాను. నేను నీతో ఎందుకు మాట్లాడాలి? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? Why do I have to talk to you? Why do I have to talk to you? Why do I have to talk to you? నేను నీతో ఎందుకు మాట్లాడాలి? నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి? నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి? క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి. ట్రై చేయండి. ట్రై చేస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలా ట్రై చేయడం ద్వారా మీకు ఆలోచన విధానం అన్నది వస్తుందండి. ఇంగ్లీష్లో ఎలాగా ఒక సెంటెన్స్ని కలిపి మాట్లాడాలో ఆలోచించడం జరుగుతుంది. ఆలోచించి చెప్పండి. నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి? నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి? Why do I have to think for you? Why do I have to think for you?
వై డూ ఐ హ్యావ్ టు థింక్ ఫర్ యూ. నేను నీ కోసం ఎందుకు ఆలోచించాలి. నేను నీకు ఎందుకు క్షమాపణ చెప్పాలి. నేను నీకు ఎందుకు క్షమాపణ చెప్పాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ను షేర్ చేయండి. నేను నీకెందుకు క్షమాపణ చెప్పాలి. Why do I have to say sorry to you? Why do I have to say sorry to you? నేను అక్కడకు ఎలా రావాలి. నేను అక్కడకు ఎలా రావాలి. నేను అక్కడకు ఎలా రావాలి. How do I have to come there? How do I have to come there? నేను నీకు ఎలా చెప్పాలి. సారీ, లేదంటే నేను నీకు ఏమి ఇవ్వాలి. నేను నీకు ఏమి ఇవ్వాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ను షేర్ చేయండి. నేను నీకు ఏమి ఇవ్వాలి. నేను నీకు ఏమి ఇవ్వాలి. నేను నీకు ఏమి ఇవ్వాలి. వాట్ డూ ఐ హ్యావ్ టు గివ్ యూ. వాట్ డూ ఐ హ్యావ్ టు గివ్ యూ. వాట్ డూ ఐ హ్యావ్ టు గివ్ యూ. ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి. ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ విలువైన సమాధానాన్ని షేర్ చేయండి. ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి. ఆమె ఇప్పుడు ఎక్కడకు వెళ్ళాలి. వేర్ డస్ షీ హ్యావ్ టు గో నౌ. వేర్ డస్ షీ హ్యావ్ టు గో నౌ. వేర్ డస్ షీ హ్యావ్ టు గో నౌ. నేను ఈ విషయం గురించి ఎక్కడ కనుక్కోవాలి. నేను ఈ విషయం గురించి ఎక్కడ
కనుక్కోవాలి. నేను ఈ విషయం గురించి ఎక్కడ కనుక్కోవాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ దిస్ మ్యాటర్. వేర్ డూ ఐ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ దిస్ మ్యాటర్. నేను ఈ విషయం గురించి ఎక్కడ కనుక్కోవాలి. వేర్ డూ ఐ హ్యావ్ టు ఎంక్వైర్ అబౌట్ దిస్ మ్యాటర్. నేను వాళ్ళతో ఏం చెప్పాలి. నేను వాళ్ళతో ఏం చెప్పాలి. వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్. వాట్ డూ ఐ హ్యావ్ టు టెల్, సే టు దెమ్. What do I have to tell, say to them. నెక్స్ట్, మనము ఈ పని ఎప్పుడు చేయాలి. మనము ఈ పని ఎప్పుడు చేయాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని షేర్ చేయండి. టైం ఇస్తున్నాను. మనము ఈ పని ఎప్పుడు చేయాలి. మనము ఈ పని ఎప్పుడు చేయాలి. When do we have to do this work? When do we have to do this work? When do we have to do this work? నెక్స్ట్ క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నానండి. సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. మనము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి. మనము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి. మనము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి. మనము దేవుడిని ఎందుకు ప్రార్థించాలి. Why do we have to pray to God? Why do we have to pray to God? Why do we have to pray to God? నేను మళ్ళీ రావాలా. నేను మళ్ళీ రావాలా. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని షేర్ చేయండి. నేను మళ్ళీ రావాలా. నేను మళ్ళీ రావాలా.
నేను మళ్ళీ రావాలా. Do I have to come again? Do I have to come again? Do I have to come again? నేను మళ్ళీ ఎక్కడకు రావాలి. నేను మళ్ళీ ఎక్కడకు రావాలి. Where do I have to come again? Where do I have to come again? నీవు ఎక్కడకు అర్జెంటుగా వెళ్ళాలి. నీవు ఎక్కడకు అర్జెంటుగా వెళ్ళాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నీవు ఎక్కడకు అర్జెంటుగా వెళ్ళాలి. ట్రై చేయండి. నీవు అర్జెంటుగా ఎక్కడకు వెళ్ళాలి. Do you have to go there urgently? Do you have to go there urgently? Do you have to go there urgently? నీవు అక్కడికి ఎందుకు వెళ్ళాలి. నీవు అక్కడికి ఎందుకు వెళ్ళాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నీవు అక్కడకు ఎందుకు వెళ్ళాలి. Why do you have to go there? Why do you have to go there? Why do you have to go there? వాళ్ళను కలవడానికి నీవు ఎందుకు వెళ్ళాలి. వాళ్ళను కలవడానికి నీవు ఎందుకు వెళ్ళాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. టైం ఇస్తున్నాను. వాళ్ళను కలవడానికి నీవు ఎందుకు వెళ్ళాలి. వేర్ డూ యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్. వేర్ డూ యూ హ్యావ్ టు గో టు మీట్ దెమ్. Where do you have to go to meet them? నీవు అంతవరకే టైప్ చేయాలా. నీవు అంతవరకే టైప్ చేయాలా. ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. నీవు అంతవరకే టైప్ చేయాలా. నీవు అంతవరకే టైప్ చేయాలా. డూ యూ హ్యావ్ టు టైప్ టు దట్
extent only? Do you have to type to that extent only? నీవు అంతవరకే టైప్ చేయాలా. నేను అనవసరంగా తిట్లు ఎందుకు తినాలి? నేను అనవసరంగా తిట్లు ఎందుకు తినాలి? ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను అనవసరంగా ఎందుకు తిట్లు తినాలి? Why do I have to bear abuse unnecessarily? Why do I have to bear abuse unnecessarily? నేను అనవసరంగా ఎందుకు తిట్లు తినాలి? నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోవాలి? నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోవాలి? నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోవాలి? How do I have to forget this matter? How do I have to forget this matter? How do I have to forget this matter? నేను టీవీ ఆన్ చేయాలా? నేను టీవీ ఆన్ చేయాలా? సింపుల్ సెంటెన్స్ అండి. ఇంగ్లీష్లో ఏమంటారో ట్రై చేయండి. నేను టీవీ ఆన్ చేయాలా? నేను టీవీ ఆన్ చేయాలా? Do I have to switch on the TV? Do I have to switch on the TV? నేను టీవీ ఆన్ చేయాలా? Do I have to switch on the TV? నేను నీతో ఎందుకు రావాలి? నేను నీతో ఎందుకు రావాలి? ట్రై చేస్తున్నారండి, ఆలోచించండి. నేను నీతో ఎందుకు రావాలి? ట్రై చేయండి. నేను నీతో ఎందుకు రావాలి? Why do I have to come with you? Why do I have to come with you? నేను నీతో ఎందుకు రావాలి? Why do I have to come with you? నేను నీకు ఏమి కొని ఇవ్వాలి? నేను నీకు ఏమి కొనివ్వాలి? నేను నీకు ఏమి కొనివ్వాలి? నేను నీకు ఏమి కొనివ్వాలి? నేను నీకు ఏమి కొనివ్వాలి? What do I have to buy for you? What do I have to buy for you?
వాట్ డూ ఐ హ్యావ్ టు బై ఫర్ యూ. నేను నీకు ఏమి కొనివ్వాలి. నేను నీతో రావాలా. నేను నీతో రావాలా. డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ. డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ. నేను నీతో రావాలా. డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ. నేను నిన్ను ఎలా నమ్మాలి. నేను నిన్ను ఎలా నమ్మాలి. నేను నిన్ను ఎలా నమ్మాలి. ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను నిన్ను ఎలా నమ్మాలి. నేను నిన్ను ఎలా నమ్మాలి. నేను నిన్ను ఎలా నమ్మాలి. హౌ డూ ఐ హ్యావ్ టు ట్రస్ట్ యూ లేదా బిలీవ్ యూ. రెండు పదాల్లో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. హౌ డూ ఐ హ్యావ్ టు ట్రస్ట్ లేదా బిలీవ్ యూ. బిలీవ్ యూ అని ఉపయోగించవచ్చు, స్ట్రెస్ అని ఉపయోగించవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించవచ్చు. నెక్స్ట్, నేను నిన్ను ఎంతవరకు నమ్మాలి. నేను నిన్ను ఎంతవరకు నమ్మాలి. నేను నిన్ను ఎంతవరకు నమ్మాలి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని షేర్ చేయండి. ఇలా నేను క్వశ్చన్ వేయడం వల్ల మీకు అర్థమవుతుందో ఆలోచించడం. నేను నిన్ను ఎంతవరకు నమ్మాలి. టు వాట్ ఎక్స్టెంట్ టు వాట్ ఎక్స్టెంట్ డూ ఐ హ్యావ్ టు బిలీవ్ యూ. టు వాట్ ఎక్స్టెంట్ డూ ఐ హ్యావ్ టు బిలీవ్ యూ. అర్థమైంది కదండి. టు వాట్ ఎక్స్టెంట్ టు ఐ బిలీవ్. టు వాట్ ఎక్స్టెంట్ డూ ఐ హ్యావ్ టు బిలీవ్ యూ. ఓకే కదండి, అర్థమైంది కదండి. ఈ ఎగ్జాంపుల్ వల్ల మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇలా డైలీ మనకు కొన్ని ఫాలో అవుతూ ఉంటే మ్యాక్సిమం మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుందండి. వినండి, విని రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి. ఇలా వినడం ద్వారా కూడా ఇంగ్లీష్ వస్తుందండి. విన్న వాటిని రోజు డైలీ మీరు మాట్లాడే వాటిలో ఇవి తగులుతూనే ఉంటాయి. అప్పుడు ఇవి ఇంక్లూడ్ చేసుకుని మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడుతూ ఉంటేనే ఇంగ్లీష్ వస్తుందండి. వినడం ద్వారా మాట్లాడడం ద్వారా ఇంగ్లీష్ వస్తుందండి. రాయడం ద్వారా ఎక్కువ కాదండి, వినడం ద్వారా మాట్లాడడం ద్వారా ఇంగ్లీష్ వస్తుంది. సో మీరు వింటున్నారు కాబట్టి మీరు డైలీ వాడే పదాలు ఇవి ఇంక్లూడ్ చేసుకుని వాడండి. అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఈరోజు క్లాస్ ఏంటంటే మంది హ్యావ్ టు క్వశ్చన్స్ మీద, హ్యావ్ టు మేక్ క్వశ్చన్స్ మీద మనం తెలుసుకున్నాము. అందులో హ్యావ్ టును ఎప్పుడు వాడాలి, హ్యావ్ మేక్ను ఎప్పుడు వాడాలి. హ్యావ్ టు ఎప్పుడు వాడాలండి? నేను రాయాలి, నేను చెయ్యాలి అన్న టైంలో ఉపయోగిస్తాం. అదే నేను అతనితో రాయించాలి అన్నప్పుడు హ్యావ్ టు మేక్ను ఉపయోగిస్తాం.
వేరే వాళ్ళ చేత చేయించాలి, రాయించాలి, ఇలాంటి సందర్భంలో హ్యావ్ టు మేక్ను ఉపయోగిస్తాం. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరొక క్లాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. రేపు క్లాస్ వచ్చి మంది ఏం డిస్కషన్ చేద్దామంటే డోంట్ హ్యావ్ టు లేదా నీడ్ నాట్ టు, ఈ రెండు కలిపి రేపొద్దున్న క్లాస్ మీద డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.